సో ఇగోండి ఈరోజు మేము సామర్లకోట పిఠాపురం సామర్లకోటకు వచ్చాం. ఇప్పుడే ట్రైన్ దిగాం. యాక్చువల్లీ నేను ట్రైన్ ఎక్కేటప్పుడు తీద్దాం అనుకున్నాను, కానీ ఎంత రష్ అంటే చాలా రష్గా ఉంది. నేను వీడియో చేయలేకపోయాను. ఇవ్వండి ఇప్పుడు స్టేషన్ దిగాం. ఇది సామర్లకోట పిఠాపురం. సో ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతున్నాం అనమాట. అటువైపు వెళ్ళాలి మేము అటు. సో ఇవ్వండి హాయ్ అండి. సో ఇవ్వండి ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి మార్నింగ్ చదివాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మేము బయలుదేరాము 5 o'clockకి. ఇప్పుడు ఇక్కడ మేము సామర్లకోట దగ్గర హాస్టల్కి వచ్చాము. సో టిఫిన్ చేయడానికి ఇంటి దగ్గర 5 బయలుదేరాము. స్టేషన్ 5:30కి వచ్చాము. 6:30కి ట్రైన్ అనమాట ఎందుకంటే. ఇప్పుడు మేము దిగాం 9:20కి దిగాము సామర్లకోట. ఇప్పుడు హోటల్కి వచ్చి టిఫిన్ చేయడం. ఆ తర్వాత చాలా హాట్ ట్రైన్ చాలా రష్గా ఉంది. ఎందుకంటే అందరూ జర్నీ కదండి హాలిడేస్కి. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని నా ట్రైన్లో వీడియో చేయలేదు. ట్రైన్ దిగిన తర్వాత వీడియో చేయలేదు. ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను అన్నమాట. చట్నీ అది దోశ. నాకు దోశ అంటే చాలా సో ఇప్పుడైతే బస్సులో ఉన్నాం. కాటరపల్లి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కువ. చాలా సంవత్సరాల తర్వాత బస్సు. ఇదంతా ఫామ్ ఆయిల్ ట్రీ చూడండి ఎంత బాగుంది. ఫామ్ ఆయిల్ చెట్టు. అక్కడ అన్ని చూడు ఈత చెట్లు ఎన్ని ఉన్నాయో. అయితే మేము ఇక్కడ హౌస్కి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళది అక్క వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళది అనమాట. సో ఆఫ్సారి ఫంక్షన్ అనమాట. ఫంక్షన్కి మేము ఇక్కడికి వచ్చాము. వెళ్తావా? సో అదే నేను ఇక్కడికి వచ్చాము. దానికి ఆఫ్సారి పాప మేకప్ చేస్తున్నాం అనమాట. ఐలైనర్ పెడతాను రెడీ. ఇప్పుడు వచ్చాము ఇక ఇంటికి. సో అమ్మాయి ఇక ఇక్కడే ఉంది, చూపిస్తాను. తినే హాయ్. చిన్న పెళ్లి కూతురు తయారయ్యింది. ఆ పాప నాకు అక్కడ కూర్చోబెట్టాను అనమాట. చిన్నారి పెళ్లి కూతురు ఆఫ్సారి ఫంక్షన్ కదండి ఇది. సో అంతా ఇప్పుడే మేడం కిందకి వచ్చాము. సో వెళ్ళిపోసరికి అందరూ చూసి కొంతమందికి మేకప్ అయ్యింది. సో ఆ పాపకి మేకప్ అయింది. తను నాకు కూర్చోబెట్టారు. ఫోటో తీసుకుంటున్నాను. మేము ఇలా కింద కూర్చున్నాము. చాలా దూరం జర్నీ కదండి, అందుకే గొంతు పట్టేసింది. సో ఇక్కడ కూర్చున్నాం. మీకు వీళ్ళందరూ చూపిస్తాను. చూడండి వీళ్ళందరూ ఇక్కడ దానికి తయారు చేయవలసి వచ్చింది. ఇగోండి చిన్నపిల్లి కూతురు అక్కడ చూపిస్తారు. సో అందరూ
అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో మేమైతే ఇక్కడ కూర్చున్నాం హాయిగా తీసుకునే. సో ఇంకా ఆఫీసర్ ఉన్నారండి మేడ మీద, పైన కూడా చాలామంది ఉన్నారు కూర్చొని. మేము ఇప్పుడే అక్కడ నుండి దిగాం. సో ఇప్పుడైతే ఆ పాప వీళ్ళందరూ వస్తున్నారు. సో ఇలా కూర్చున్నాం. దీది కూర్చున్నాం. మేము ఇక్కడికి వచ్చి కరెక్ట్గా ఎంత 1.5 year అవుతుందండి. అప్పుడు గృహప్రవేశం అయ్యింది ఈ హౌస్కి. అప్పుడు వచ్చాం అనమాట. మళ్ళీ 1.5 year తర్వాత ఇప్పుడు ఆఫ్సారీ ఫంక్షన్ అయితే ఇక్కడ వచ్చాం. పిఠాపురం ఊరు మారుమోగుతుంది, మీకు తెలుసు కదండి. ఎలక్షన్ టైంలోని పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారని ఇంకా యూట్యూబ్ ఆన్ చేస్తే పిఠాపురమే అంతని. సో ఆ పిఠాపురంలోనే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వీడియో చేస్తానన్నాను, పల్లెటూరు చూపిస్తానన్నాను. కానీ ఇక్కడ పల్లెటూరు వాతావరణం ఏం లేదండి. అంతా అన్ని హౌస్మే. పొలాలు అవి చాలా దూరంలో ఉన్నాయి, వెళ్ళలేకపోయాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు విజిట్తో మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాం. ఇక్కడే ట్రైన్ జర్నీ పెట్టాను ఇక్కడ రావడం. తర్వాత సెకండ్ పార్ట్ నుంచి ఇక్కడ నుండి వెళ్ళడం పెట్టాను అనమాట. సో మా వాళ్ళందరూ నవ్వు అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 పెట్టావు, ట్రైన్ చూపించి ఆ తర్వాత పైన ఇల్లు చూపించి అంతే. చాలా కామెడీ చేస్తారు, ఎంత నవ్వు. ఇప్పటికీ ఆ వీడియో చూస్తే నవ్వుతారు. మీరు కావాలంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. మీకు అప్పుడు హిందీ అనమాట. సో నేను ఏదో పెద్ద అన్నీ చూపించేస్తాను అనుకుని ఫీల్ అయ్యి వచ్చాను, కానీ ఇక్కడ ఏమీ చూపించలేకపోయాను. మా వాళ్ళు ఇప్పటికీ నవ్వుతుంటారు. పిఠాపురం వస్తున్నా అంటే మళ్ళీ వాళ్ళు అదే అన్నారు, నువ్వు వెళ్ళి మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 అనుకుని ఇల్లు పెట్టద్దు. సో వీడియో బాగా చెయ్యండి. నాకు చాలా నవ్వుచ్చింది, నాకు ఇప్పుడు నవ్వు వస్తుంటుంది. పార్ట్ 1లో ట్రైను మా జర్నీ ఇక్కడ స్టేషన్ దిగడం చూపించాను. పార్ట్ 2లో నుంచి పైన ఇల్లు చూపించి ఇక్కడ నుండి ట్రైన్ అక్కడ చూపించాను. నా విలేజ్ ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం, ఈ ఏరియాకి రావడం. పిఠాపురం ఇదే నేను ఏమనుకున్నాను, చాలా విలేజ్ పల్లెటూరు పచ్చదనం ఉంటుంది అనుకున్నాను. ఎక్కడ విలేజ్ బాగా అనుకున్నాను. అంటే ఇప్పుడు విలేజ్లా లేదు, సిటీ కన్నా విలేజ్ ఎక్కడ చూస్తున్నాయి. చాలా బాగా కట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళందరూ చాలా బాగున్నారు అంటే అందరూ చాలా అంటే రెస్పెక్ట్ మర్యాద చాలా బాగుంది. ఎంత గుర్తుంటుంది అనమాట. ఫ్యామిలీకి రెస్పాన్స్ ఇంపార్టెంట్ ఇవ్వడం అంటే ఇక్కడ విలేజ్ చాలా బాగుంది. సో ఇలాగా ఉంటే భలేగా ఉంటుంది. సో రిలేటివ్స్ మర్యాదలు అవి సూపర్ అనమాట. చాలా లేకపోయినా కలిపి ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అందరూ చుట్టాల బంధువులు అంతా కలిపి ఇక్కడ ఉంటారు తప్ప మన సిటీలోని ఫ్యామిలీ రిలేషన్ అనేది దూరం. రిలేషన్ అనేది మెయింటెనెన్స్ లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. చాలా మర్యాదలకి చాలా బాగుంది మర్యాద. సో మా దీప్తి అండి అక్కడ నేను రావడం కూడా నేను ఇక ఆ వైలెట్ శారీ సో ఇగోండి మా లంచ్ టైం అయ్యింది. ఇగోండి లంచ్ ఇక్కడ వడ్డిస్తారు. ఇగోండి ఈరోజు స్పెషల్ ఇక్కడ ఇది చేశారండి, పులిహోర అండ్ బంగాళదుంప ఫ్రై. ఇదేంచి పన్నీరు బటర్ మసాలా ఉంది, పన్నీరు అండ్ గుత్తొంకాయ కూర, బిర్యానీ. బిర్యానీ కూడా ఏంటి పనస తొన బిర్యానీ అనమాట, కచంబరి. సో ఈరోజు స్పెషల్ ఇక్కడ ఇది చేశారు. సో ఇదండి. సో ఇప్పుడైతే ఇలా కూర్చొని లంచ్ చేస్తున్నాం ప్రిపేర్ అయ్యాము. సో అక్కడ అందరూ భోజనం చేస్తున్నారు. మేమైతే ఇలా లోపల కూర్చొని భోజనం చేస్తున్నాం. సో ఇవ్వండి బిర్యానీ. పనసు తొక్క తొనంది కదండి, దాంతో తయారు చేసిన బిర్యానీ ఇది. బాగుంది.
ఇదేంటి పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా నాకు ఇష్టం. తర్వాత ఈ బంగాళదుంప ఫ్రై చేసేదా, ఇది కూడా చాలా ఇష్టం. ఇక్కడ కోళ్ళ ఫామ్ చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మా వైజాగ్కి వెళ్ళే ట్రైన్ వచ్చింది. మేమంతా వెయిటింగ్ ట్రైన్ కోసం. తిరగండి, అయిపోయింది ఫంక్షన్ అని. సో ఇప్పుడు మేమైతే ఇంటికి బయలుదేరి ట్రైన్ వచ్చింది, కూర్చున్నాము. మార్నింగ్ వచ్చేటప్పుడు మాకు చాలా ఇబ్బంది అయ్యింది, చాలా ఎక్కువ రష్గా ఉంది ట్రైన్. సో మాకు కూర్చోడానికి కూడా ఇబ్బంది అయ్యింది, చాలా ఎక్కువగా కూర్చున్నాం. ఇప్పుడైతే ఇవ్వండి ఇలా ఫ్రీగా కూర్చున్నాను. చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుంది. సో బాగుంది, ఇక్కడ అంతా ఫంక్షన్ కూడా బాగా జరిగింది, అంతా బాగుంది, చాలా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ట్రైన్ ఎక్కువ ఉంటుంది, ఇది కూడా చాలా ఎంజాయ్గా ఉంది. సరే వాతావరణం పచ్చదనం అయితే సూపర్ చూసారా, పచ్చదనం అంతా వ్యూ అది చాలా బాగుంది. పొలాలని ఎక్కడ పొలాలైతే దీనికోసం ట్రైన్ జర్నీ అయిపోయింది. పెట్టప్పుడు వెళ్ళాము, ఫంక్షన్ చూస్తాం. అండ్ ఇప్పుడైతే మేము వైజాగ్ స్టేషన్లో దిగుతాం. ఇప్పుడు వైజాగ్ స్టేషన్లో. సో ఈరోజు డే అంతా బాగా గడిచింది, బాగుంది చక్కగా. సో చుట్టాలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి సూపర్గా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆటో ఎక్కి. ఇప్పుడే ట్రైన్ దిగాం, ఇప్పుడు బయటికి వెళ్ళి ఆటో ఎక్కుతాం అనమాట. సో మా జర్నీ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాం అనమాట వీడియో.